చూసాం, మీడియాలో టీవీలలో వచ్చింది. చక్కగా ఆయన బండి వేసుకొని ఆయనంతటా ఆయన వెళ్తుంటే వెనక నుంచో ఎవరో వచ్చి గుద్దినట్టుగా ఇదైతే యావత్ సభ్య సమాజం మొత్తం పసిగట్టింది. దీన్ని ప్రవీణ్ గారు ఆయన ఏ మతస్థుడైనా కానీ ఒక వ్యక్తి చనిపోతే ఆయన పట్ల సానుభూతి ప్రకటించాల్సింది పోయి ఆర్ఎస్ఎస్ బీజేపీ మతోన్మాద గుండాలు ఒక క్రైస్తవుడు చచ్చిపోయాడని ఆనందపడతా ఉన్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారకులు ఎవరు? నరేంద్ర మోడీ, అమిత్ షా అనేటువంటి ఈ దేశ మతోన్మాదులు ఇతర మతస్థులు చనిపోతే ఆనందపడే విధంగా ఈరోజు కార్యకర్తలను తయారు చేస్తూ ఉన్నారంటే ఈ భారత రాజ్యాంగంలో బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులు, ముస్లింలు, అంబేద్కర్వాదులు, కమ్యూనిస్టులని రేపొద్దున ఇంకేం చేయబోతా ఉన్నారు ఈ నరేంద్ర మోడీ, అమిత్ షాలు. అందుకు మేమేమంటున్నాం అంటే దీనిపైన పూర్తిగా విచారణ చేసి పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము పోస్ట్ మార్టం చేసాం, రికార్డ్ చేసాం, అది చేసాం, ఇది చేసాం. అధికారం మీ చేతిలో ఉంది. ఈరోజు న్యాయ వ్యవస్థని సంప్రదించిన ఆయన పేరు ఏం పేరు యశ్వంత్ వర్మ అనేటైనా కోట్ల రూపాయలు తీసుకొని న్యాయాన్ని కూడా కొనుక్కున్నటువంటి పరిస్థితి. ఈరోజు పోలీసులు నిజాన్ని దాచిపెట్టలేని గ్యారంటీ ఏమైనా ఉందా? కాబట్టి దీనిపైన పూర్తిగా విచారణ చేయాలి. పూర్తి సమాచారాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రవీణ్ గారు ఆయన లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలు ఏ ఆర్ఎస్ఎస్ మేధావులు కూడా చెప్పలేకపోయారు. ఏఆర్ఎస్ఎస్ వేలాది సంవత్సరాల నుంచి ఈ దేశంలో దళితులు, క్రైస్తవులు చర్చి వాళ్ళకి పోతారు. మాలామాదిగోళ్ళు మీరు గుళ్ళకు రానికపోతే వాళ్ళు చర్చికి పోయారు. వేలాది సంవత్సరాల నుంచి బ్రిటిష్ మతం ఇది లేకపోతే విదేశీ మతం అనడానికి మీకు ఎక్కడిది రైటు? ఆ రోజే మీరు గుండెల్లో పెట్టుకొని ఈ అంటరాని కులాలని మీ గుళ్ళోకి రానిచ్చి ఉంటే ఈరోజు ఈ క్రైస్తవ సమాజంతో పెరిగిపోయేది కాదు కదా. అయినా సరే ఈ దేశం ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు అందరూ కలిసి బతకాల్సినటువంటి డెమోక్రటిక్ కంట్రీ. కాబట్టి ఈరోజు చూడండి, ఒక సోషల్ మీడియా ద్వారా ఒక ఫాస్టర్ గారు, ఒక సెక్యులర్ వాదుకు సానుభూతిగా ఎంతమంది వచ్చారో. కాబట్టి దీన్ని అందరూ పసిగట్టాలి. 100కు 200% దీని వెనకాల ఆర్ఎస్ఎస్, బీజేపీ మతోన్మాదులు ఉన్నట్టుగా భావించాలి. చంద్రబాబు కూడా రెస్పాండ్ అయ్యింది కదా. అవును, చంద్రబాబు ఇప్పుడు ఈ ప్రవీణ్ గారు ఎక్కడ? ఆయన మన హైదరాబాదీ ఓటర్, మన తెలంగాణ పౌరసత్వం ఉంది ఆయనకు. ఆయన ఆంధ్రాలో పుట్టి ఉండొచ్చు. మనం తెలంగాణ ఆంధ్ర ఉద్యమం ఆధిపత్యం కోసం చేసుకున్నాం తప్ప ఆంధ్ర వ్యక్తులకు వ్యతిరేకంగా కాదు కదా. కాబట్టి అక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్పందించాడు, సంతోషమే. మరి నరేంద్ర మోడీ ఎందుకు స్పందించాడు? ఒక బీజేపీ కార్యకర్తకు చిన్నది ఇంత పెద్ద సమాజికాన్ని కూడగట్టుకున్నటువంటి ప్రవీణ్ గారు ఇంతమంది అభిమానులు సంపాదించుకున్నాడు. ఆయన నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడు, అమిత్ షా ఎందుకు మాట్లాడు, అక్కడ ఉన్నటువంటి హోంమంత్రి ఎందుకు చర్యలు తీసుకోడు? కాబట్టి దీని వెనకాల 100% ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు ఖండించాడనంటే రేపు పొద్దున క్రైస్తవ సమాజం నుంచి వ్యతిరేకత వస్తుందని ముందైనా ఖండించాడు. మరి దాడి చేసింది ఎవరు? నీ కూటమిలో ఉన్న వాళ్ళే కదా. చంద్రబాబు నాయుడు కూటమిలో ఉన్న వాళ్ళే దాడులు చేస్తారు, చంద్రబాబు నాయుడే ఖండిస్తారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? పవన్ కళ్యాణ్ కూడా ఏమంటా ఉన్నాడు, అక్కడ ఎట్లాంటి బలంగా పనిచేస్తే ఎందుకు హత్య జరుగుతుంది? ప్రవీణ్ గారు ఇప్పుడు ఆయన హెల్మెట్ పెట్టుకున్నాడు, ఏమండి హెల్మెట్ పెట్టుకున్నాడు, ఓకేనా? ఆయన ప్రజాస్వామ్యాన్ని గౌరవించి, ఓకేనా, ట్రాఫిక్ రూల్స్ని ఉల్లంఘించకుండా స్పీడ్ లిమిట్ పాటిస్తూ హెల్మెట్ పెట్టుకొని పోతున్నటువంటి వ్యక్తి పైన వెనక నుంచి ఎవరో కర్రలతో దాడి చేసినట్టు స్పష్టంగా మనకు కనపడతా ఉంది. అక్కడ ఉన్నటువంటి 2 నిమిషాల 5 నిమిషాల 5 సెకండ్ల వీడియోస్ని మాత్రమే మనకు బయట కనిపిస్తున్నారు తప్ప అంతకు ముందు ఏం చేసిండ్రు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అదంతా చూపించట్లే. ఎందుకు చూపించట్లేరు? చూపించండి. ఈరోజు నిఘా వ్యవస్థ ఉంది కదా, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది కదా. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ప్రపంచంలో ఏది జరిగినా 5 నిమిషాల్లో తెలుసుకోవచ్చు అనే పవన్ కళ్యాణ్ ఓ ఫాస్ట్ గారు సరిపోతే ఎందుకు ఎంక్వైరీ అయ్యాడు?